పేరు సునీల్ కుమార్. నేను గుడిహత్తూరు మండలం మచ్చాపూర్ గ్రామ పంచాయతీ నేరేడిగొండ తాండాలో ఉంటాను ఎక్కువ. అయితే ఇక్కడ మా ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క ఒక నెట్వర్క్ టవర్ ఉంది. ఆ టవర్ ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి మనం దాన్ని ఈ 5G నెట్వర్క్ రాకముందు అదే నెట్వర్క్ సంస్థ మీద ఆధారపడి ప్రతి ఇంట్లో అప్పుడు బిఎస్ఎన్ఎల్ అటువంటి సిమ్ కార్డ్ యూజ్ చేస్తుండే. ఆ సిమ్ కార్డ్ యూజ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, రాను కొన్ని నెట్వర్క్లు పెరిగిన తర్వాత ఆ యొక్క బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ అనేది కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువైనట్టుంది. మరి ఇప్పటికి కూడా మనం చాలా పేద ప్రజలు తక్కువగా రీఛార్జ్ చేసుకొని ప్రజలకు మాట్లాడుకోవడానికి అవైలబుల్ ఉందని చెప్పి గవర్నమెంట్ సంస్థ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అయినా కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు నెట్వర్క్ ఉండి వాళ్ళ దగ్గర టైంకి నెట్వర్క్ రాకపోవడం ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. ఒకవేళ కరెంట్ వెళ్ళిపోయిన తర్వాత జనరేటర్ స్కీమ్ అనేది దానికి లేకపోవడం అదొక పెద్ద ప్రమాదంగానో మాకు పరేషాన్గానో ఉంటాం. ఇప్పుడు మరి కరెంట్ వచ్చినప్పుడు బయటికి రావడం, మాట్లాడుకోవడం, మళ్ళీ తర్వాత కరెంట్ వెళ్ళిపోతే మరి జనరేటర్ పరిస్థితి అని కూడా లేకుండా పోయింది. ఈ ప్రపంచంలో ఇప్పుడు పోటీతత్వం నడుస్తున్నప్పుడు కూడా ఆ యొక్క నెట్వర్క్ 2G నుంచి కనీసం 4G కావచ్చు, 3G కావచ్చు, ఇంకా 5G కూడా అప్గ్రేడ్ అవుతలేదు. మా ప్రభుత్వానికి మేము అభ్యర్థన చేయడం విషయం ఏంటంటే, ఆ ఉన్న టవర్ని అదేవిధంగా వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఇంకా 5Gకి అప్గ్రేడ్ చేస్తూ దానికి ఒక జనరేటర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న ఒక 20 నుంచి 30 గ్రామాలు పేద ప్రజలు ఆ పేదవారికి అలా ఉపయోగానికి వస్తుందని చెప్పి ప్రభుత్వంతో మేము ఒక మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రజల దగ్గర పెద్ద మొబైల్ ఫోన్లు ఆండ్రాయిడ్ వాడితే తప్ప ఆ జియో సిమ్ కార్డులు, ఎయిర్టెల్ సిమ్ కార్డులు పనిచేయవు. మనం చిన్న మొబైల్ కూడా యూజ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకి దగ్గరలో ఒక తక్కువ రీఛార్జ్తో కూడా పెట్టుబడి పెట్టుకొని మనం 10 మందితో మాట్లాడడానికి వీలవుతుంది. అందుకోసం అని చెప్పి మేము ప్రభుత్వానికి ఇదే అభ్యర్థన చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా యొక్క డోంగర్గాంలో ఏర్పడ్డ పాత నెట్వర్క్ దానికి తిరిగి పునరుద్ధరణ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. నా పేరు దోమకొండ సుధాకర్, డొంగర గ్రామము, గుడిహత్తూరు మండలం. బిఎస్ఎన్ఎల్ గత 30 సంవత్సరాల నుంచి మా ఇక్కడ సేవలు అందిస్తున్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది సరిగ్గా చూసే నాతుడు లేక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కానీ సరిగ్గా చూడడం లేదు. అక్కడ సెక్యూరిటీ కానీ ఏం కానీ లేరు. మళ్ళీ ఏంటంటే అక్కడ వన్యప్రాణులకు నిలయమైంది. చుట్టుపక్కల ఈ ముందు మహారాష్ట్ర వరకు మా డోంగర్గాం టవర్ యొక్క సిగ్నల్స్ అందుతుండే. మహారాష్ట్రలో కూడా దగ్గర ఇటు కిన్వడ్ వరకు కూడా మా డోంగర్గాం అంటే ముందు సిగ్నల్లో డోంగర్గాం పేరు కూడా వస్తుండే. అలాగే ఇప్పుడు మా ఈ నేషనల్ హైవే నుండి దగ్గర 20 కిలోమీటర్ల వరకు కూడా సిగ్నల్ అందుతుండే ముందు. ఇప్పుడు చూస్తే దాన్ని పట్టించుకునే నాతుడే లేడు. కరెంటు పోతే కూడా మళ్ళీ జనరేటర్ సౌకర్యం కూడా లేదు. అలాగే పైన టవర్ గుట్ట పైన ఉన్నది కాబట్టి ఇక్కడ వేరే స్థలంలో మార్చి దాన్ని బిఎస్ఎన్ఎల్ సేవలోకి తేవాలని, అలాగే ఈ కాంపిటీషన్ కాలంలో కూడా చాలామంది ఇంకా కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగించుకుంటున్నారు. కావున యాజమాన్యం దృష్టి సారించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.